హలో గాయ్స్, అనదర్ బక్చూది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. ఎంఎస్ సర్వీస్ వచ్చి 3000 పడుతుంది. ప్లస్ ప్లేట్స్ అవి మొత్తం 3,000, మొత్తం టోటల్ 6K అయితే ఇట్స్ ఫైన్. ఈ మంత్ శాలరీ అయిపోతులే రేషం అనుకోండి. బండి సర్వీస్ రావడం వల్ల చాలా స్లో మూమెంట్ అర్థమవుతుంది నాకు. చాలా స్లో ఉంది మూమెంట్ అయితే. క్లచ్ ప్లేట్స్ వల్ల ఐ డోంట్ నో, బట్ చాలా E20 అలా అయితే కాదు. నేనైతే XP 100 కొట్టిస్తున్నా. మరి మేబీ ఇంజన్ గేజ్ కూడా అయిపోయింది. నేను చెక్ చేసా 2 days బ్యాక్, చెక్ చేసా ఇంజన్ గేజ్ మొత్తం తగ్గింది. సో మేబీ అంటూ జంపిస్తుంది అనుకుంటున్నా. తప్పు చేసామంటే KTM విషయంలో చిన్న తప్పు చేస్తే భారీ మూల్యం చెల్లించాలి. కిడ్నీ అమ్మేసుకోవచ్చు నాకు తెలిసి, ఈ బండి మెయింటైన్ చేసి డబ్బు కిడ్నీ అమ్మేసి రాడ్ KTM మెయింటైన్ చేయాలంటే నాకు తెలిసి అంత పెద్ద రాడ్ అంటే ఇదే పెద్ద రాడ్. బట్ దీనిలో ఉన్న పవర్ కానీ దీనిలో ఉన్న మ్యాడ్నెస్ వేరన్నమాట. కిల్లింగ్ సెగ్మెంట్ అంటారు దాన్ని. ఇదే అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప.